సంవత్సరాలు కాలపు రెక్కలపై దూసుకెళ్ళిపోయాయి. ఇషిక ఇప్పుడు ఓ మెరిసే యువతి. పాఠాల్లో తెలివిగా, కలల్లో ప్రశ్నలతో, తీరానికి ఒంటరిగా నడవడం, కథలు వినడం, తన మనసు లోతుల్లో దాచిన భావాలను డైరీలో రాయడం అవి ఆమెకు ప్రాణం లాంటివి. జీవితం గురించి ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఆమె మనసు ఎప్పుడూ అన్వేషణలో ఉండేది. కానీ తన కలలు మాత్రం ఓ అంతులేని రహస్యం. 19 ఏళ్ల వయసులో ఒక అపూర్వ అనుభవం మొదలైంది. ఆమె కలల్లో ఒక అబ్బాయి కనిపించడం మొదలైంది. కానీ ఆయన ముఖం మాత్రం ఎప్పుడూ స్పష్టంగా కనపడలేదు. ఒక సన్నిహిత స్పర్శ, ఒక స్వరం, ఆమె పేరును మెల్లగా పిలవడం, ఒక వెలుగు, అని అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని జ్యోతి. ఒకరోజు క్లాస్లో నిశ్శబ్దంగా కూర్చుని ఉండగా ఆమె హృదయంలోకి ఒక పేరు వచ్చి చేరింది. అది శివ్. అది ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆ క్షణం ఆమె గుండె ఉలిక్కిపడింది. ఆ పేరు ఓ తాళపు తాళాన్ని తాకినట్లు అనిపించింది. ఆత్మలో ఎప్పుడో వినిపించిన పరిచయంలా, ఒక మౌన గుర్తుగా తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. ఆ రాత్రి ఆమె డైరీ తెరిచి ఇలా రాసింది: కలలు చాలా తీయగా ఉంటాయి, మనస్సుకు శాంతిని ఇస్తాయి. కలలు నిజం కాదని తెలిసినా నా మనసు మాత్రం వాటి వెంట ఎందుకు పరుగులు తీస్తుంది? ఆమె బుగ్గలు నిగనిగలా మెరిశాయి. గుండె తలతలలాడుతుంది. ఏమైందో ఆమెకి అర్థం కాలేదు. కానీ ఆమె ఆత్మ మాత్రం ఏదో గుర్తించిపోయింది.